హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చి బెండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై చేశానండి. టేస్టీగా చాలా బాగుంటుందంటే పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగా వేసుకొని మనం బెండకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకొని వాటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా చిన్న ముక్కల కింద రౌండ్గా కట్ చేసుకున్నాను. మీరు బెండకాయలు మీకు ఎలా కావాలంటే అలాగా చిన్న ముక్కలుగా కావాలితే చిన్న ముక్కలుగా లేదా రౌండ్గా మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను. తర్వాత చిన్న కొబ్బరికాయ అయితే తీసుకొని వాటిని అయితే శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఓ బాండి పెట్టి దీంట్లోనే ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసాను. మీరు కావాలితే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. చిన్న ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్ ఏం వేయలేదు. శనగపప్పు, మినపప్పు మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే వేయలేదు. అవి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్ ఇష్టమైన వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్ అనేది తీసుకోలేదండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ చూసారండి, బెండకాయలు అనేది నేను వేసేసుకున్నాను. మనకి బెండకాయ మగ్గక్కర్లేదండి. దాంట్లోనే మనం కొబ్బరి కూర ఉంటుంది కదా, కొబ్బరి కూర కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కలిపి మనం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదండి, దీని ప్లేస్లో కావాలంటే మీరు ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. అంటే పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కన్నా. తర్వాత మనకి ఇక్కడ అడగట్టకుండా కింద మనం సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంటే మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి మనకి కింద ఖచ్చితంగా అడుగు అయితే పడుతుందండి. అలా కాకుండా మనం గరిటెతోటి అయితే మనం కలుపుకుంటూ ఉండాలి సిమ్లీలో పెట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అంటే ఎండుమిర్చి చేశాను కాబట్టి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీరైతే. తర్వాత టేస్టీకి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసానండి. అవన్నీ వేసుకున్న తర్వాత మనకి మసాలాలు అనేది చక్కగా కలిసిపోవాలి. మొత్తం బెండకాయ, కొబ్బరికాయ అన్నిటిలో కూడా మసాలా అనేది మనకి చక్కగా కలిసేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ ఫ్రై వచ్చి జస్ట్ ఒక 6 మినిట్స్ అండ్ 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే మనకు ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. లో ఫ్లేమ్లో అయితే మనకు ఒక 7 మినిట్స్లోనూ మనకి బెండకాయ, కొబ్బరికి ఫ్రై అనేది అయిపోతుంది. చూసారండి, మంచి కలర్ఫుల్గా చక్కగా పచ్చి కొబ్బరి, బెండకాయ అంతా కూడా చక్కగా డ్రైగా ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుందండి. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. రైస్లోకి అసలు మనకి చాలా బాగుంటుందండి. రైస్లోకి ఖచ్చితంగా ట్రై చేయండి. కొబ్బరి ఎక్కువ వేసుకొని మనం ఇలా చేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. అసలు చాలా బాగా వచ్చిందండి. పచ్చి కొబ్బరి, బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ బెండకాయ, కొబ్బరి ఫ్రై అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.